సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్? సనాతన ధర్మం అంటే ఏమిటి? దేవుడు, విగ్రహాలు, పూజలు, ప్రసాదాల వరకే సనాతన ధర్మాన్ని పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందనేది సనాతనవాదుల వాదన. కానీ అది కాదుగా సనాతన ధర్మానికి అర్థం. జీవించి ఉన్నప్పుడే కళ్లకు కనిపించే ప్రపంచంలో భగవంతుడిని దర్శించమని చెప్తోంది. లౌకిక జీవనంలో ఉంటూనే అలౌకికమైన భావనలతో మనసును సంస్కరించుకోమని చెప్తోంది సనాతన ధర్మం. సమాజం భ్రష్టు పట్టిపోతున్నప్పుడు, ధర్మాన్ని పూర్తిగా విస్మరించిన సమయం వచ్చినప్పుడు ఒక పెద్ద ధర్మం వచ్చి అందరినీ అన్నిటినీ సరిచేస్తుంది. అదే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి నాశనం ఉండదు, దాన్ని నాశనం చేయాలనుకునే మనుషులకు తప్ప. చాలా మంది సనాతన ధర్మం అనగానే హిందూ దేవుళ్ళు, పూజలు, జపాలు మాత్రమే అని భ్రమపడుతూ ఉంటారు. కానీ సనాతన ధర్మానికి మూలమైన వేదం అలా చెప్పలేదు. సమాజంలో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బతికితే ఏ అలవాట్లు అలవరుచుకుంటే ఆరోగ్యాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, అందుకోసం పాటించాల్సిన నియమాలు ఏమిటి, వీటినే సనాతన ధర్మం బోధిస్తుందని చెప్తుంది వేదం. ఏది మంచి, ఏది చెడు అన్నది చెప్పి మంచి చెడు వల్ల కలిగే లాభ నష్టాలను వివరించడం మాత్రమే సనాతన ధర్మం విధి. అటుపై ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది మనిషి విజ్ఞత. ఇక్కడే అర్థమైపోతుందిగా, ఇది కేవలం ఒక వర్గం వారికో, ఫలానా వృత్తిలోని వారికో, ఒక మతం, ఒక దేశం వారికి మాత్రమే కాదని సనాతన ధర్మంపై ఎవరికి వారు సొంత అర్థాలిచ్చుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, నాయకులు సనాతన ధర్మం అనే పదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఓట్ల కోసం దేవుళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఇవి ఆరోపణలు కావు, వాస్తవాలు. ప్రస్తుత సమాజంలో దేవుడి పేరుతో రాజకీయం జరగట్లేదా? సనాతన ధర్మం అనే మాటను తీసుకొచ్చి రాజకీయ రచ్చలేపి ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకోవట్లేదా? అదే నచ్చట్లేదు ఎవరికి. స్వయంగా సుప్రీంకోర్టు కూడా అదే చెబుతోంది. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి. తమ ఆచారాన్ని పాటిస్తూనే ఎదుటివారి ఆచారాన్ని గౌరవించమంటోంది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోనూ స్పష్టంగా ఉంది విషయం. పరమత సహనం పాటించాలి అని. దేవుడే కానీ, సనాతన ధర్మమే కానీ, మతమే కానీ అది ఏ ఒక్కరి సొంతం కాదు. దానిపై రచ్చ లేపొద్దనే చెబుతోంది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం. సనాతన ధర్మానికి ఛాంపియన్లంటూ ఎవరూ లేరిక్కడ. ఇది అందరిది. పవన్ కళ్యాణ్ ఆవేశం కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటేనే మంచిది. సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పి దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దనేదే సనాతనవాదుల డిమాండ్ కూడా.